హై వ్యూవర్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ సంబంధించి ఆఫ్కోర్స్ నిన్న పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబు గారితో కలిసి తిరంగా యాత్ర నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మన భారతదేశ యొక్క సైన్యం ప్రతిభా పాఠవాళ్ళకి సంబంధించేసి మన భారతీయుల యొక్క ఐక్యత గురించి చెప్పాలగట్ట తిరంగా యాత్ర. ఆ మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, దేశభక్తి గురించి సెలబ్రిటీల దగ్గర మీరు మాట్లాడొద్దు, సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అసలు మాట్లాడొద్దు అన్నట్టుగా అన్నాడు. ప్రభాస్ను ఉద్దేశించి అన్నాడా, మరి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వాళ్ళని ఉద్దేశించి అన్నాడా, లేదన్నప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో రిమైనింగ్ చాలామంది ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి అన్నాడా, డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇతను కూడా సినీ ఇండస్ట్రీ పర్సనే, బట్ రాజకీయాల్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎం కాబట్టి డే 1 నుంచి సనాతన ధర్మం విషయంలో కావచ్చు అండ్ ఈ ఆపరేషన్ సింధూర్కు ముందు కానీ తర్వాత కానీ దేశభక్తి విషయంలో కావచ్చు ఏకి పారేస్తున్నాడు. ఎవరిని? ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముండా కొడుకులని. సో ఇప్పుడు విషయం ఏంటి, మొన్న బంగ్లాదేశ్లో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్. బట్ ఆ రోజు సినిమా సెలబ్రిటీలు వచ్చేసి నోరెత్తలు నాకు తెలిసి ఎవరు లేరు. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ హడావుడేషన్ బ్యాచ్ కూడా నోరెత్తల. ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ పహల్గామని నోరెత్తకపోయినా పర్లేదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశానికి సంబంధించి మిలిటరీని అభినందిస్తూ ఒక పోస్ట్ లేదు, ఏం లేదు. ఈ లెక్క సెలబ్రిటీలు అటువంటి గురించి మీరు మాట్లాడొద్దు. మహా అయితే 9 మందో 10 మందో ఈ సెలబ్రిటీలు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు మాట్లాడారు, మిలిటరీని అభినందించున్నారు. రిమైనింగ్ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ సినిమా కలెక్షన్సే, ఎర్రి గొర్రెలు లాంటి అభిమానులు తప్ప దేశం కాదు, తెలుసుకోండి ఇప్పటికైనా మారండి అన్నాడు. ప్రభాస్ సంబంధించి ఒక వార్త అయితే నేను చూశాను, అవునన్నా కాదన్నా అతను రాజే, నిజమైన రాజు. ఏ రకంగా, దేశానికి సంబంధించి తాను ముందుండి యుద్ధం చేయకపోవచ్చు, ముందుండి ఆ పోస్టులు ఈ పోస్టులు పెట్టకపోవచ్చు, కానీ మన మిలిటరీకి సైన్యం కావాలి, కోర్స్ మిలిటరీ సైన్యులు అంతా ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ హ్యాండ్ ఉంటుంది. అలా ఆర్మీకి తన వంతుగా ఆర్థిక సాయం చేశాడని తెలుస్తూ ఉంది. గతంలో పీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు, కేరళ వాళ్ళకి ఇచ్చాడు. ఇలా ఎక్కడైనా ధన సహాయం కావాలంటే తను ఇస్తూనే ఉన్నాడు, మోరల్ సపోర్ట్ కావాలంటే తను ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఇమాన్వియా ఎవరు ఆమెతో కలిసి నటిస్తుంటే ఫౌజీ సినిమాలో అంతా కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో తను నోరు తెరిస్తే ఏమైంది ఏంటో అనుకున్నాడు, మరి వింటూ కానీ పాపం సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు ప్రభాస్తో పాటు ఇంకా ఇండస్ట్రీలో చాలామందికి తగులుతాయి, అందులో మాత్రం నో డౌట్. సో మరలా చెప్తున్నా, నిజంగా దేశభక్తి విషయంలో సినీ సెలబ్రిటీలు వచ్చే చాలా వెనకబడి ఉన్నారు. నిజంగా వాళ్ళంత స్వార్థపరులు ఇంకెవరూ ఉండరు.